మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వర్ణింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వర్ణింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 190వ రోజు, జూలై 9వ తేదీ. అంశము: అతనికి హృదయంలో ఒక ఉద్దేశ్యం ఉన్నది. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. రోమా 12వ అధ్యాయము 11-12 వచనములు. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడే. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడే. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. హో, మనకు అలాంటి శౌర్యవంతులైన పురుషులు ఇంకా ఎక్కువ మంది ఉంటే వారు తమ హృదయములో ఒక నిర్ణయం తీసుకుంటారు. నేను ఒక క్రైస్తవుడిని అయితే నాకు సంబంధించిన ప్రతి దైవిక ఆశీర్వాదాన్ని నేను కనుగొంటాను మరియు దాన్ని పొందుతాను. నేను పరిశుద్ధాత్మను పొందగలనని బైబిల్ బోధిస్తే దేవుడు నాకు పరిశుద్ధాత్మను ఇచ్చే వరకు నేను మోకరిల్లి ఉంటాను. కేవలం తేలిపోతూ ఉండను. నేను కొంతకాలం క్రితం వృద్ధ అంకుల్ బడ్డీ రాబిన్సన్ జీవిత కథ చదువుతున్నాను. మరియు అతను ఎంత గొప్పవాడంటే, ఒక ప్రేమ గల వ్యక్తి మరియు విశ్వాసం గల వ్యక్తి. మరియు బైబిల్ దాని గురించి బోధించినందున అతనికి పరిశుద్ధాత్మపై ఆకలి మొదలయ్యింది. ఒకరోజు అతను మొక్కజొన్న దున్నుతున్నాడని అందులో ఉంది. అతడు తన పాత అలెక్స్ అనే కంచరగాడిదను ఆపి మొక్కజొన్న వరుసలో మోకరిల్లి, దేవా, నీవు నాకు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఇవ్వకపోతే నీవు భూమికి తిరిగి వచ్చినప్పుడు నా ఎముకలు ఇక్కడే పడి ఉండటం చూస్తావు అని అన్నాడు. అది హృదయంలో ఒక నిర్ణయం తీసుకోవడం. అది నిజంగా పనిలోకి దిగడం. మీ హృదయంలో అలాంటి నిర్ణయం ఉన్నప్పుడు దేవుడు పరలోకపు కిటికీలను తెరుస్తాడు. ఏదో ఒకటి జరగవలసి ఉంటుంది. మీరు దేవునితో కార్యంలోకి దిగాలి మరియు కొంత నిర్ణయం కలిగి ఉండాలి. మరియు మిమ్మల్ని రక్షించినందుకు ఆయన పట్ల కొంత కృతజ్ఞతను కలిగి ఉండాలి. మరియు దానియేలు తన హృదయంలో నిర్ణయించుకున్నప్పుడు సాతాను దాన్ని నిరూపించమని అతన్ని అడిగినప్పుడు అది ఆకలితో ఉన్న సింహం ముందు కూడా నిలబడిందని మనము కనుగొన్నాము. మరియు దేవుని యొద్దకు వచ్చి
నిజంగా తన హృదయంలో ఒక స్థిరమైన విశ్వాసాన్ని కనుగొన్న వ్యక్తి అది మరణం యొక్క ముఖములో లేదా అనారోగ్యం యొక్క ముఖములో, దుఃఖం యొక్క ముఖములో కూడా నిలబడుతుంది. అది నిలబడుతుంది. ఎందుకంటే విశ్వాసమే విజయం. మీరు మీ విశ్వాసం ద్వారా జయించారు. అబ్రహాము జీవితంలో ఎటువంటి నిర్దిష్ట ఉద్దేశము లేకుండా కేవలం తన తండ్రి మరియు స్నేహితులతో కలిసి బబులోను నుండి వస్తున్న ఒక వ్యక్తి. వారు షేనారులో స్థిరపడ్డారు మరియు అక్కడ వారు గోపురాన్ని నిర్మించారు. మరియు వారు ఒక రోజు అబ్రహాము ప్రార్థిస్తున్నప్పుడు నిస్సందేహముగా అతడు దేవుని హస్తాన్ని తాకే వరకు ప్రార్థించాడు. అతడు ఎలా చేశాడు? విశ్వాసం ద్వారా. బహుశా అతడు ఇదంతా ఆలోచించి ఉండవచ్చు. నోవాహు ఓడను తయారు చేసి అతన్ని తేలనిచ్చిన ఒక దేవుడు ఉన్నట్లయితే ఆయన ఈరోజు కూడా జీవించి ఉన్నాడు. అతడు ప్రమాణం చేస్తున్న అన్యజనుల దేశములో ఎక్కడో అతను దేవుని హస్తాన్ని తాకాడు. మరియు అక్కడ దేవుడు దేనికి నిర్మాణకుడు మరియు శిల్పి అయి ఉండెనో ఆ పట్టణం ఉందని దేవుడు అతనికి ప్రత్యక్షతను ఇచ్చాడు. మరియు అబ్రహాము జీవితమంతా తాను యాత్రికుడును, ఈ లోకములో పరదేశినని ఒప్పుకున్నట్టు మనం చదువుతాము. ఎందుకంటే దేవుడు దేనికి నిర్మాణకుడు మరియు శిల్పి అయి ఉండును ఆ పట్టణంను కనుగొనడమే అతని యొక్క ఏకైక ఆశయం. అతడు ఏదో ఒక దాన్ని తాకాడు. అతడు దేవుణ్ణి పట్టుకున్నాడు మరియు ఆ దేవునిపై ఒక విశ్వాసాన్ని పెట్టుకున్నాడు. దాని ద్వారా అతడు నూతన యెరూషలేమును ముందుగానే చూశాడు. మరియు అతడు తన సంచిని తన వీపుపై వేసుకుని సంచారిగా మారాడు. కేవలం ఎటువంటి ఉద్దేశము లేకుండా తేలిపోతూ కాదు. దేవుడు దేనికి నిర్మాణకుడు మరియు శిల్పి అయి ఉండెనో ఆ పట్టణం ఒక నిత్యమైన పట్టణం ఉందని అతనికి విశ్వాసం ఉంది. ఆ స్థలాన్ని కనుగొనడానికి అతనికి జీవితంలో ఒక ఉద్దేశ్యం ఉన్నది. ఇక్కడ నేను చెప్పగలను, ఒక రోజు యుద్ధం ముగిసినప్పుడు అతడు ఆ పట్టణం యొక్క రాజును కలిశాడు మరియు ఆయన అతనికి రొట్టె మరియు ద్రాక్షారసంతో సహవాసాన్ని ఇచ్చాడు. మెల్కీసెదెకు. విశ్వాసమే మన విజయం అనే గొప్ప వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఎంతో ఉన్నతమైన అంశం. మనతో ఎల్లప్పుడూ సహవాసం చేసే మన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆయన మనలో గొప్ప విశ్వాసాన్ని పెంచి ఆయన మన కొరకు ఎల్లప్పుడూ గొప్ప ఉద్దేశాన్ని కలిగి మనం ఎల్లప్పుడూ ఆయన వైపు చూడాలని, ఆయనపై ఆనుకోవాలని, ఆయన చేసిన వాగ్దానాలను మనం పొందుకోవాలని, ఆయన ఎల్లప్పుడూ మన పట్ల మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్న గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవునికి, మన షాలోము రాజుకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాన్ని బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. మనం ఎల్లప్పుడూ ఆయన నుండి ఉన్నతమైన కార్యాలను పొందుకోవాలని ఆయన మన కొరకు ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నాడు. తన పిల్లలమైన మన కొరకు ఎన్నో గొప్ప ఈవులను ఆయన దాచి ఉంచాడు. ఆ ఈవులన్నీ మన విశ్వాసము ద్వారా, మనం ఆయన వైపు చూచుట ద్వారా మనం స్వతంత్రించుకోగలుగుతూ ఉన్నాము. ఆయన మారని వాగ్దానములు ఎల్లప్పుడూ మన కొరకు నిలబడి ఉన్నాయి. మన విశ్వాసము ద్వారా వాటిని పొందుకోగలుగుతాము. మన జీవితాలను విశ్వాసము ద్వారా, నిరీక్షణ ద్వారా, సహనము కలిగి ఆయన కొరకు ఎదురు చూచినట్లయితే నిశ్చయంగా అవి మనం పొందుకోగలుగుతూ ఉన్నాము. ఓ ప్రియ సోదరులారా, ఓ ప్రియ దేవుని బిడ్డలారా, మన ముందు అనేక మంది విశ్వాస వీరులు దేవుని వద్ద నుండి గొప్ప కార్యాలను పొందుకోగలిగారు. వారందరూ విశ్వాస వీరులుగా తీర్చిదిద్దబడ్డారు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మన ముందు అనేక మంది దృష్టాంతముగా ఉంచబడ్డారు. ఆయన మనకు వాగ్దానం చేసిన ప్రకారం మనలను ఆయనలో భాగముగా చేసుకుంటానని ఆయన మాట ఇచ్చిన ప్రకారం నిశ్చయముగా వాక్యాన్ని వెంబడించడం ద్వారా, వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చడం ద్వారా దినదినము మనలో గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుని ఆ పరిశుద్ధాత్మను మనం కూడా పొందుకోగలుగుతూ ఉన్నాము. ఈ లోకములో, మన జీవితంలో దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోలేకపోతే మనలో ఆ గొప్ప పునరుద్ధాన శక్తి ఉండదు. ప్రియ సోదరులారా, మన విశ్వాసం గలవారమై
క్రీస్తునందు ఈ లోకంలో ఈ భౌతిక పోరాటాన్ని ముగించిన తర్వాత మనము క్రీస్తులో లేపబడాలి అంటే, మనము ఆయనలో భాగం అవ్వాలి అంటే, ఈరోజు మనం వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా ఆయనలో భాగం అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోవలసిన అవసరం ఉన్నది. ఒక మనిషి జీవితంలో పరిశుద్ధాత్మను పొందుకునుట కంటే ఈ లోకములో మరి గొప్పది ఏమీ లేదు ప్రియ సోదరులారా. మనం ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మన పట్ల సర్వము ఆయనే బాధ్యత వహించేవాడుగా, మనం ఆయన కౌగిలిలో ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి మనము ధైర్యముగా, నిశ్చింతగా మనం ఎల్లప్పుడూ ఆయనలో జీవించగలుగుతూ ఉన్నాము. ఆయనలో నిద్రించిన వారు ఎల్లప్పుడూ ఆయనలోనే జీవించి ఉన్నారని, ఆయనలో లేపబడతారని, వారు ఎన్నడూ చనిపోరని ఆయన మనకు గొప్ప వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం చదువుకునే అంశములు దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. ఆ వృద్ధ అంకుల్ బడ్డీ రాబిన్సన్ జీవిత కథ చదువుతున్నాను. అతను ఎంత గొప్పవాడంటే, ఒక ప్రేమ గల వ్యక్తి మరియు విశ్వాసం గల వ్యక్తి. బైబిల్ బోధించిన దాని ప్రకారం అతనికి పరిశుద్ధాత్మపై ఆకలి మొదలయ్యింది. అతడు ఒక రోజున ఆ మొక్కజొన్న పొలం దున్నుతూ ఉన్నప్పుడు ఆ మొక్కజొన్న వరుసలో మోకరిల్లి, దేవా, నీవు నాకు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఇవ్వకపోతే నీవు భూమికి తిరిగి వచ్చినప్పుడు నా ఎముకలు ఇక్కడే పడి ఉండటం చూస్తావు అని అన్నాడు. ప్రియ సోదరులారా, నిశ్చయముగా ఆ పునరుద్ధాన శక్తి మనలో లేకపోతే, జయించిన గొప్ప జయశాలి యొక్క శక్తిని మనలో నింపుకోకపోతే మనం ఈ లోకములో ఎన్నడూ లేపబడని వారమై అలాగే ఉండిపోతామని, దేవుడు ఆ పునరుద్ధాన శక్తితో తిరిగి వచ్చినప్పుడు మనము లేపబడమని, మనము అలానే ఉండిపోతామని ఈ అంశం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. ఆ వృద్ధ బడ్డీ రాబిన్సన్ అంకుల్ జీవిత కథ మన ప్రవక్త చదువుతున్నప్పుడు ఎంతో గొప్ప విషయాన్ని ఆయన కనుగొన్నాడు. పరిశుద్ధాత్మ పట్ల అతనిలో ఎంతో ఆకలి కలిగి ఉన్నాడని, ఎంతో తృష్ణ కలిగి ఉన్నాడని, ఆ పరిశుద్ధాత్మ కొరకు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని, ఆ పరిశుద్ధాత్మను పొందుకునే వరకు అతనిలో ఎంతో తపన కలిగి ఉన్నాడని మనము తెలుసుకోగలిగాం. ప్రియ సోదరులారా, ప్రవక్త అంటున్నాడు, మనకు అలాంటి శౌర్యవంతులైన పురుషులు ఇంకా ఎక్కువ మంది ఉంటే వారు తమ హృదయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రియ సోదరులారా, మనం ఎల్లప్పుడూ ఆ బడ్డీ రాబిన్సన్ కలిగిన పరిశుద్ధాత్మ పట్ల గొప్ప ఆకలిని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ప్రవక్త అంటున్నాడు, నేను ఒక క్రైస్తవుడిని అయితే నాకు సంబంధించిన ప్రతి దైవిక ఆశీర్వాదాన్ని నేను కనుగొంటాను మరియు దాన్ని పొందుతాను. నేను పరిశుద్ధాత్మను పొందగలనని బైబిల్ నాకు బోధిస్తే, దేవుడు నాకు పరిశుద్ధాత్మను ఇచ్చే వరకు నేను మోకరిల్లి ఉంటాను. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, బైబిల్లో చేయబడిన వాగ్దానాలన్నీ మన కొరకే. మనము గనుక మన హృదయంలో క్రీస్తును కలిగి ఉంటే, మనము నిజమైన క్రైస్తవులమైతే ఆ వాగ్దానాలన్నీ మన కొరకు పొందుకోగలుగుతాము. ఆ వాగ్దానాల్ని పొందుకోవడానికి నేను ఎల్లప్పుడూ మోకరిల్లి ప్రార్థిస్తూ ఉంటానని, ఆ పరిశుద్ధాత్మను పొందే వరకు నేను వేచి ఉంటానని ప్రవక్త మనకు చెప్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన గొప్ప విశ్వాస వీరులు, పరిశుద్ధులు మన ముందు ఎంతోమంది వెళ్ళి ఆ పరదైసులో ఎంతో ఆనందంగా ఉన్నారు. ప్రియ సోదరులారా, వారందరూ ఒక దినాన్న లేపబడతారు. వారు ఆ యొక్క వాక్య శరీరంలో ఉంచబడి ఎంతో ఆనందముగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం ఎల్లప్పుడూ మన జీవితంలో గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుని యొద్ద నుండి గొప్ప ఈవులను పొందుకోవాలని ఎంతో ఆశను కలిగి ఎల్లప్పుడూ ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రియ సోదరులారా, ఆయన నుండి గొప్ప కార్యాలను పొందుకోవడానికి మనం ఎల్లప్పుడూ ఓర్పు గలవారమై, నిరీక్షణ గలవారమై, ఆయనలో సంతోషిస్తూ ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. మనలో ఆత్మయందు గొప్ప తీవ్రత కలిగిన వారమై ప్రభువును ఎల్లప్పుడూ సేవిస్తూ ఆయన విషయంలో మాంజులుగా ఉండక
ఆయన నుండి అనేకమైన గొప్ప కార్యాలను పొందుకోవడానికి ఎల్లప్పుడూ ఆయనలో సంతోషంగా జీవించవలసిన వారమై ఉన్నాము. ఆయన మన కొరకు గొప్ప వాగ్దానాలు చేశాడు ప్రియ సోదరులారా. ఆ వాగ్దానాలన్నీ తన పిల్లల కోసమే. నీలో నిజంగా క్రీస్తు ఉంటే, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం నీ కొరకే ఉన్నది. నీవు నిశ్చయంగా ఆ వాగ్దానాల్ని పొందుకునే స్థితికి నీవు రావాల్సిన దానివై ఉన్నావు. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం మనది. దేవుడు మనతో ఉంటే ఈ లోకమనే చేదైన త్రోవలందు ఆయన కృప ఎల్లప్పుడూ మనతో ఉంటే, ఆయన పరిశుద్ధాత్మ మనలను కమ్ముకుంటే, ఈ లోకంలో మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఆ పరిశుద్ధాత్మ మనలో లేకపోతే ఈ లోకంలో నిర్జీవమై దేవుని విషయంలో, వాక్యం విషయంలో మనము చలనం లేని వారుగా ఉంటాము. ఓ ప్రియ సోదరులారా, ఓ ప్రియ స్నేహితులారా, ఆయనే మనల్ని జీవింపజేయువాడు, ఆయనే మనల్ని చలింపజేయువాడు. ఈ లోకములో ఆయన కొరకు మహిమకరముగా జీవింపజేస్తూ అనేక మందికి మాదిరికరంగా జీవింపజేయి గొప్ప శక్తి గలవాడు ఆయనే. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మన ప్రవక్త నడిపించబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అనేకమైన గొప్ప సంగతులను మనకు బోధించగలిగాడు. ఆయన పరిశుద్ధాత్మను కలిగి ఉన్న అనేక మంది విశ్వాస వీరులు, ఆయనకిష్టులైన ప్రజలు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వృద్ధ బడ్డీ రాబిన్సన్ అతని యొక్క హృదయంలో ఒక నిర్ణయం తీసుకోవడం, అది నిజంగా పనిలోకి దిగడం, ఒక పరిశుద్ధాత్మను పొందుకోవాలని దేవుని దగ్గర మోకరించి ఆయన కొరకు ఎదురు చూస్తూ అడగడం. ప్రవక్త అంటున్నాడు, మీ హృదయంలో అలాంటి నిర్ణయం ఉన్నప్పుడు దేవుడు పరలోకపు కిటికీలను తెరుస్తాడు. ఆయన మన కొరకు వాగ్దానం చేసిన ప్రతి ఈవులను ఆయన ఆ కిటికీలను తెరిచి మనపై కుమ్మరిస్తాడని గొప్ప సందేశాన్ని ప్రవక్త మనకి చెప్తూ ఉన్నాడు. ఏదో ఒకటి జరగవలసి ఉంటుంది. మీరు దేవునితో కార్యంలోకి దిగాలి, మరియు కొంత నిర్ణయం కలిగి ఉండాలి, మరియు మిమ్మల్ని రక్షించినందుకు ఆయన పట్ల కొంత కృతజ్ఞతను కలిగి ఉండాలి. ప్రియ సోదరులారా, మన జీవితంలో ఎన్నో కార్యాలు ఆయన నుండి పొందుకోగలుగుతున్నాం. మనం ఎల్లప్పుడూ ఆయన కొరకు కృతజ్ఞత కలిగిన వారమై, ఆయన యందు గొప్ప విశ్వాసం కలిగిన వారమై ఉండవలసిన అవసరం ఉన్నది. మనం ఈ లోకంలో ఆయన కొరకు మహిమకరంగా జీవిస్తూ ఆయననే ప్రదర్శింపజేస్తూ ఆయన పరిశుద్ధాత్మను అనేక మందికి బోధించవలసిన అవసరం ఉన్నది. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రవక్త చెప్తున్నాడు, దానియేలు తన హృదయంలో నిర్ణయించుకున్నప్పుడు, సాతాను దాన్ని నిరూపించమని అతని అడిగినప్పుడు, అది ఆకలితో ఉన్న సింహం ముందు కూడా నిలబడిందని మనం కనుగొన్నాము. ఓ ప్రియ సోదరులారా, ఆ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ తన ప్రజలను ఆయనకు సాక్షులుగా నిలబెట్టింది. ఎన్నడూ ఓడిపోకుండా గెలిపిస్తూ వచ్చింది. ప్రియ సోదరులారా, సింహాల నోళ్లను మూయించింది. సాతాను యొక్క తలను చెదగద్రొక్కి తన ప్రజలను, తన పిల్లలను ఎల్లప్పుడూ గెలిపిస్తూనే వస్తూ ఉన్నది. అది ఆకలితో ఉన్న సింహం ముందు కూడా నిలబడిందని మనం కనుగొన్నాము. ప్రవక్త చెప్తున్నాడు, మరియు దేవుని వద్దకు వచ్చి నిజంగా తన హృదయంలో ఒక స్థిరమైన విశ్వాసాన్ని కనుగొన్న వ్యక్తి, అది మరణం యొక్క ముఖములో లేదా అనారోగ్యం యొక్క ముఖములో, దుఃఖం యొక్క ముఖములో కూడా నిలబడుతుంది. ఎందుకంటే విశ్వాసమే విజయం. మీరు మీ విశ్వాసము ద్వారా జయించారు. ప్రియ సోదరులారా, మనలో విశ్వాసం ఉంటే మనం ఈ లోకంలో ఏదైనా జయించగలమని, ఏదైనా పొందుకోగలమని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన మనకు వాగ్దానం చేశాడు. అడిగితే ఇవ్వబడినని, వెతికితే దొరుకుతుందని ఆయన మనకు వాగ్దానం చేశాడు. మనం అడిగిన ప్రతి దానిని పొందుకుంటామని ఆయన మనకు వాగ్దానం చేసిన దాని ప్రకారం మనం ఎల్లప్పుడూ ఆయన నుండి గొప్ప ఈవులను పొందుకోగలుగుతూ ఉన్నాము. ఇక్కడ మనం చదువుకున్న అంశంలో అబ్రహాం గురించి ఎంతో మంచిగా వివరిస్తూ వచ్చాడు. అబ్రహాము జీవితంలో ఎటువంటి నిర్దిష్ట ఉద్దేశం లేకుండా కేవలం తన తండ్రి మరియు స్నేహితులతో కలిసి బబులోను నుండి వస్తున్న ఒక వ్యక్తి. వారు షేనారులో స్థిరపడ్డారు మరియు అక్కడ వారు గోపురాన్ని నిర్మించారు. మరియు వారు ఒకరోజు అబ్రహాము ప్రార్థిస్తున్నప్పుడు నిస్సందేహముగా అతడు దేవుని హస్తాన్ని తాకే వరకు ప్రార్థించాడు. అతడు గొప్ప విశ్వాసం కలిగిన వాడిగా తీర్చిదిద్దబడ్డాడు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, అతడు ఇలా చేశాడు విశ్వాసము ద్వారా. బహుశా అతను ఇదంతా ఆలోచించి ఉండవచ్చు. నోవహు ఓడను తయారు చేసి
అతన్ని తేలనిచ్చిన ఒక దేవుడు ఉన్నట్లయితే ఆయన ఈరోజు కూడా జీవించి ఉన్నాడు. ఎస్ ప్రియ సోదరులారా, ప్రతి కాలంలోనూ మారని దేవుడిగా ఉండి తన యందు విశ్వాసం ఉంచిన వారితో ఆయన ఎల్లప్పుడూ ఉండి ముందుకు కదిలాడు. అబ్రహాము తన జీవితంలో అదే ఆలోచిస్తూ వచ్చాడు. ప్రియ సోదరులారా, అతడు తన జీవితంలో గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అతడు ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, నిరీక్షణ ద్వారా దేవుని చేయిని తాకగలిగాడని, అతడు గొప్ప విశ్వాసాన్ని పొందుకున్నాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అతడు ప్రమాణం చేస్తున్న అన్యజనుల దేశంలో ఎక్కడో దేవుని హస్తాన్ని తాకాడు. మరియు అక్కడ దేవుడు దేనికి నిర్మాణకుడు మరియు శిల్పి అయి ఉండును ఆ పట్టణం ఉందని దేవుడు అతనికి ఒక ప్రత్యక్షతను ఇచ్చాడు. మరియు అబ్రహాము జీవితమంతా తాను యాత్రికుడును, ఈ లోకములో పరదేశనని ఒప్పుకున్నట్టు మనం చదువుతాము. ఎందుకంటే దేవుడు దేనికి నిర్మాణకుడు మరియు శిల్పి అయి ఉండును ఆ పట్టణంను కనుగొనడమే అతని యొక్క ఏకైక ఆశయం. ప్రియ సోదరులారా, ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము గొప్ప నిరీక్షణ గలవాడే, గొప్ప విశ్వాసం గలవాడే ఎదురు చూచాడు. ఈ లోకం వ్యర్థమైందని, ఈ లోకం రంగుల వలయమని, ఈ లోకమంతా ఒక రోజు నశించిపోతుందని, ఆ నశించిపోని పట్టణం కొరకు, ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎంతో నిరీక్షణతో ఎదురు చూశాడని మనం చూస్తూ ఉన్నాం. అతడు ఏదో ఒక దాన్ని తాకాడు, అతడు దేవుణ్ణి పట్టుకున్నాడు మరియు ఆ దేవునిపై ఒక విశ్వాసాన్ని పెట్టుకున్నాడు. దాని ద్వారా అతడు నూతన యెరూషలేమును ముందుగానే చూశాడు. మరియు అతడు తన సంచిని తన వీపుపై వేసుకుని సంచారిగా మారాడు. కేవలం ఎటువంటి ఉద్దేశం లేకుండా తేలిపోతూ కాదు. ఎందుకంటే అబ్రహాము ఆ పునాదులు గల పట్టణాన్ని చూశాడు, ఆ నిరీక్షణ గల పట్టణాన్ని చూశాడు. దేవుడు దేనికి నిర్మాణకుడు మరియు శిల్పి అయి ఉన్నాడో ఆ నిరీక్షణ గల పట్టణం కొరకు విశ్వాసంతో ఎదురు చూశాడని మనం ఎంతో బాగా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాము. అందుకొరకే ఈ లోకంలో అతడు ఒక సంచారిగా జీవించాడని, సరైన గృహము లేకుండా గుడారాల్లో నివసిస్తూ అతడు సంచార జీవిగా బ్రతికాడని, తన విశ్వాసమంతా ఆ నిరీక్షణ గల పట్టణమని, దాన్ని పొందుకోవడానికి ఈ లోకాన్ని అతడు త్యజించి, ఈ లోకాన్ని పెంటగా ఎంచి ఆ నిరీక్షణ గల పట్టణం కొరకు ఆయన ఎదురు చూచాడని మనం ఎంతో బాగా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. ఒక నిత్యమైన పట్టణం ఉందని అతనికి విశ్వాసం ఉంది. ఆ స్థలాన్ని కనుగొనడానికి అతనికి జీవితంలో ఒక ఉద్దేశ్యం ఉన్నది. ప్రవక్త చెప్తున్నాడు, ఇక్కడ నేను చెప్పగలను, ఒక రోజు యుద్ధం ముగిసినప్పుడు అతడు ఆ పట్టణం యొక్క రాజును కలిశాడు. తన భౌతిక పోరాటాన్ని ముగించినప్పుడు నిశ్చయముగా ఆయన దేని కొరకు ఎదురు చూశాడో ఆ పట్టణానికి రాజుగా ఉన్న ఆ మెల్కీసెదెకును కలిశాడు. దేవుడు అబ్రహాంతో గొప్ప సహవాసం చేయడానికి సూచనగా అతనికి రొట్టె మరియు ద్రాక్షారసంతో సహవాసాన్ని ఇచ్చాడు. ప్రియ సోదరులారా, ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందు ఉండగా మనం ఈ లోకంలో ఎంతో విశ్వాసంతో జీవించవలసిన వారమై ఉన్నాము. అబ్రహాము ఆ నిరీక్షణ గల పట్టణం కొరకు ఎదురు చూసినట్లే ఈరోజు మనము కూడా విశ్వాసము ద్వారా దేవుడు మనకు వాగ్దానం చేయబడిన ఆ గొప్ప రాజ్యము కొరకు, ఆ ఆనందకరమైన రాజ్యము కొరకు మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. ఈ లోకములో మనం సంచార జీవులముగా జీవిస్తూ ఈ లోకము మీద వ్యామోహము లేని వారమై మనం ఎల్లప్పుడూ క్రీస్తుపై గొప్ప విశ్వాసాన్ని పెట్టుకొని ఆయన యందు గొప్ప ప్రేమను కలిగి ఉండి ఆ పునాదులు గల పట్టణం కొరకు గొప్ప నిరీక్షణ గల వారమై ఎదురు చూడవలసిన అవసరం ఉన్నది. దేవుడు మన నుండి కోరుకునేది అదే. మనం నశించిపోకుండా ఉండునట్లు, మనం ఈ లోకములో విడిచిపెట్టబడకుండా ఉండునట్లు విశ్వాసము ద్వారా ఆయనను గెలుచుకోవాలని, ఆయనను స్వతంత్రించుకోవాలని ఆయన మన కొరకు ఎంతో ఆశను కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ కొరకు మనం తృష్ణ కలిగి ఉండాలని, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మనం ఆయన కొరకు ఆశపడాలని, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనం ఎంతో తపన కలిగి ఉండాలని ఆయన మన నుండి ఎంతో కోరుకుంటూ ఉన్నాడు. మన జీవితంలో నిజంగా పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే మనం ఆయనలో ముద్రింపబడి ఆయనలో మనము కూడా భాగమవుతూ ఉన్నాము. మనము ఒక్కసారి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే, ఆయనతో ముద్రింపబడినట్లయితే మనల్ని ఎన్నడూ ఎవరు ఏ శత్రువు తాకలేడని ఈ కాలానికి పంపబడిన గొప్ప వాక్యము ద్వారా, గొప్ప ప్రవక్త ద్వారా మనం తెలుసుకోగలిగాము. మనం ఈ లోకంలో ముద్రింపబడి అనేక మంది విశ్వాసులు చేరుకున్న ఆ గొప్ప
మహిమకరమైన పట్టణానికి, ఆ ఆనందకరమైన రాజ్యములోనికి మనమందరం ఎత్తబడటానికి క్రీస్తునందు గొప్ప విశ్వాసం కలిగిన వారమై, గొప్ప ఆసక్తి కలిగిన వారమై, గొప్ప నిరీక్షణ కలిగిన వారమై మనం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ పట్టుదల కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. మనం ఈ లోకంలో మాంజులుగా ఉండక, మందమతులుగా ఉండక, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఆయన కొరకు కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మనం పరిశుద్ధాత్మను పొందుకునే వరకు ఎల్లప్పుడూ కనిపెట్టవలసిన వారమై ఉన్నాము. ఆ వృద్ధ అంకుల్ బడ్డీ రాబిన్సన్ జీవిత కథ ప్రవక్త చదువుతున్నప్పుడు అతనిలో గొప్ప లక్షణాలను కనుగొనగలిగాడు. ప్రవక్త చెప్తున్నాడు, అతడు ఎంత గొప్పవాడంటే ఒక ప్రేమ గల వ్యక్తి మరియు విశ్వాసం గల వ్యక్తి. బైబిల్లో అతడు తెలుసుకున్న దాన్ని బట్టి అతనికి పరిశుద్ధాత్మపై ఆకలి మొదలైంది. ప్రియ సోదరులారా, ఈరోజు మనము కూడా అదే ఆకలి కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ చేత మనలను ముద్రించాలని, మనలను ఆయనతో కూడా కొనిపోబడాలని, మనం నశించిపోయే జాబితాలో ఉండకుండా, విడిచిపెట్టబడే జాబితాలో ఉండకుండా మనము ఆయనతో ఎత్తబడి ఆయనతో యుగయుగాలు జీవించాలని, మనం ఆయనతో ఆనందకరంగా ఉండాలని, ఆ నిత్య రాజ్యంలో మనము కూడా భాగం అవ్వాలని ఆయన ఎంతో కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, మనము కూడా ఆయనతో గొప్ప సహవాసం చేయడానికి, మెల్కీసెదెకు మన యేసయ్యతో ఎల్లప్పుడూ కలిసి జీవించడానికి మనము కూడా మన జీవితాలను విశ్వాసముతో, నిరీక్షణతో, ఆయనలో గొప్ప పట్టుదలను కలిగి ఆయనలో భాగం అవడానికి ఎల్లప్పుడూ ప్రార్థిద్దాం. ఆ గొప్ప పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనం ఎల్లప్పుడూ తీవ్రత కలిగిన వారమై ఆయన కొరకు ఎదురు చూద్దాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచి మనలను ఆయన పరిశుద్ధాత్మతో ముద్రించునుగాక. ఆ ఎత్తబాటులో మనలను కూడా భాగము చేసి ఆయనతో కొనుపోబడునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపఠనం యోబు గ్రంథము 38, 39, 40 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని, ఆయన పరిశుద్ధాత్మను అనేక మందికి బోధించి, అనేక మందికి పరిచయం చేసి దేవుని నిత్యమైన రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మీ కుటుంబాలను ఎల్లప్పుడూ ఆయనలో బలపరచునుగాక. మీలో గొప్ప పట్టుదలను నింపి ఎల్లప్పుడూ ప్రార్థించేవారుగా నిలిపి మీలో గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేసి ఆ పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని ముద్రించునుగాక. మీ కుటుంబాలు ఎల్లప్పుడూ దీవింపబడునుగాక. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వర్ణింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వర్ణింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో
నీ